ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. కొత్త ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత మొదటిసారి సమావేశాలు జరుగుతున్నాయి. ముఖ్యమంత్రిగా సభలో అడుగు పెడతారని సవాల్ చేసిన చంద్రబాబు పంతం నెగ్గించుకొని అసెంబ్లీకి హాజరవుతున్నారు. పవన్ మొదటిసారి సభలో అడుగు పెట్టబోతున్నారు. మరోవైపు అసలు ప్రతిపక్షమే లేకుండా అసెంబ్లీ జరుగుతుండడం విశేషం. ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత మొదటిసారి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. నేటి నుంచి 2 రోజుల పాటు సమావేశాలు జరగనున్నాయి. మొదటి రోజు ఉదయం 9:46 అసెంబ్లీ ప్రారంభమవుతుంది. ప్రోటెం స్పీకర్ ఎంపికపై అసెంబ్లీ కార్యదర్శి సభలో ప్రకటిస్తారు. ఇప్పటికే అసెంబ్లీ ప్రోటెం స్పీకర్గా గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రమాణ స్వీకారం చేశారు. సభలో జరిగే కార్యక్రమాలపై ప్రోటెం స్పీకర్ అసెంబ్లీలో ప్రకటిస్తారు. అప్పుడే స్పీకర్ ఎన్నికకు నోటిఫికేషన్ కూడా విడుదల చేస్తారు. ఆ తర్వాత ఎమ్మెల్యేల చేత ప్రోటెం స్పీకర్ ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ముందుగా ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆ తర్వాత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేత ప్రమాణం చేయిస్తారు. ఇద్దరి తర్వాత మంత్రుల చేత ప్రమాణం ఉంటుంది. మంత్రుల తర్వాత మహిళా సభ్యుల చేత ప్రోటెం స్పీకర్ ప్రమాణం చేయిస్తారు. ఆ తర్వాత మిగిలిన సభ్యుల ప్రమాణ స్వీకారం ఉంటుంది. అయితే అసెంబ్లీలో సభ్యుల ప్రమాణ స్వీకార సమయంలో ముందుగా సీఎం చేసిన తర్వాత ప్రతిపక్ష నేత ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంటుంది. కానీ ప్రస్తుతం అసెంబ్లీలో వైసీపీకి ప్రతిపక్ష హోదా లేకపోవడంతో మిగతా సభ్యులతో కలిసి సాధారణ ఎమ్మెల్యేగా జగన్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇలా మొదటి రోజు మొత్తం సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంటుంది. సాయంత్రానికి స్పీకర్ ఎన్నికకు సంబంధించి నామినేషన్లు స్వీకరిస్తారు. రెండో రోజు సభలో స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక ఉంటుంది. స్పీకర్గా సీనియర్ ఎమ్మెల్యే అయ్యన్న పాత్రుడు పేరు ఖరారు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. డిప్యూటీ స్పీకర్పై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక తర్వాత సభ వాయిదా పడుతుంది. సభ్యుల ప్రమాణ స్వీకారం రోజు వారి కుటుంబ సభ్యులకు గాని ఇతరులకు గాని ఎలాంటి పాసులు జారీ చేయడం లేదని అసెంబ్లీ అధికారులు తెలిపారు. అసెంబ్లీ సమావేశాల నిర్వహణ కోసం పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఇక ఈసారి అసెంబ్లీ సమావేశాల్లో ఆసక్తికర సన్నివేశాలు చోటు చేసుకోనున్నాయి. ముఖ్యమంత్రి అయిన తర్వాతే అసెంబ్లీలో అడుగుపెట్టి కౌరవ సభను గౌరవ సభగా మారుస్తారన్న సీఎం చంద్రబాబు తన పంతం నెగ్గించుకొని అసెంబ్లీలోకి అడుగు పెట్టబోతున్నారు. ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఉప ముఖ్యమంత్రి హోదాలో అసెంబ్లీలోకి మొదటిసారి అడుగు పెట్టబోతున్నారు. గత ప్రభుత్వంలో 151 మంది సభ్యులున్న వైసీపీ బలం కాస్త 11కు పడిపోయింది. కూటమి తరపున 164 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ఉండబోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వైసీపీ అధికార ఎన్డీఏ కూటమితో కలిసి ఎలా ముందుకెళ్లబోతుంది అనేది చర్చగా మారింది.